గురుగారు నమస్కారం. నమస్తే. స్థల దోషాలనేవి ఉన్నాయంటారు. నిజంగా భూమికి స్థల దోషాలనేవి ఉంటాయంటారండి? అది నిజమేనంటారా? దాని గురించి తెలుసుకుందాం గురుగారు. 100% ఉంటాయి. హ్మ్. స్థల దోషం అంటే ఏంటి? హ్మ్. జనరల్‌గా భూమికి సంబంధించి దోషం అని మాట్లాడతాం. అవునండి. అసలు భూమి దోషం అంటే ఏముంటుంది? భూమి లోపల ఏమైనా ఉంటుందా? ఎందుకు ఆ మాట మాట్లాడాల్సొచ్చింది? అనేవి మనం డెప్త్‌లోకెళ్తే అర్థమవుతుంది. అవును. ఇప్పుడు ఒక ల్యాండ్ మీరు సెలెక్ట్ చేయడానికెళ్లారు. అవును. ఓ ల్యాండ్ సెలక్షన్ కోసం వెళ్లారు. ఒక 1 ఎకర్ పొలం ఉంది. పొలం చూడంగానే మంచి పంట పండుతుంది. హ్మ్. మీరు పంట కోసం అయితే ఆ ల్యాండ్ కొనడానికి సిద్ధమా? జనరల్‌గా. పంట బావుంది. పండడం కోసం అంటే తీసుకుంటాం రైట్. ఓకే. ఎలాగైనా అయిపోయింది. బావుంది ఓకే. కాబట్టి. కన్ఫర్మేషన్ హ్మ్. అయితే. పక్కన ఇంకో ల్యాండ్ ఉంది. హ్మ్. మంచిగా నీట్‌గా చదును చేసి అక్కడ ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకొని, అక్కడ ఆవులను పెట్టి మంచి ప్రశాంతంగా వాళ్ళు ఉంటున్నారు. ఎన్నో రోజులు, ఎన్నో హ్మ్. సంవత్సరాల నుంచి ఉంటున్నారు. హ్మ్. ఆ ల్యాండ్ సేల్‌కొచ్చింది. హ్మ్. మీరు అక్కడికెళ్ళంగానే మీకసలు నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం చాలా మంచిగా అనిపించింది. మీరు అవును. తీసుకుంటారా? తీసుకుంటాము. అంత రైట్. చక్కగా ఉన్నప్పుడు. రైట్. ఓకే. దాని పక్కనే ఇంకో ల్యాండ్ కూడా వచ్చింది. ఆ ల్యాండ్ దగ్గరికెళ్తే, ఆ ల్యాండ్‌లో కంప్లీట్ కోళ్ళను పెంచుతున్నారు. హ్మ్. ఫార్మ్ కోళ్ళు. పెంచి చనిపోయినవన్నీ అదే భూమిలో పాతేస్తున్నారు. హ్మ్. చాలా వరకు చనిపోతుంది. బర్డ్ ఫ్లూ అని చెప్పి ఏదో ఒక రీజన్‌తో ఏదన్నా చనిపోతే అవన్నీ అదే భూమిలో ఒక ఏరియాలో పాతేస్తున్నారు. ఆ ఏరియా మాత్రం అమ్ముతారంట. మీరు కొంటారా? తీసుకోమండి అది. మీకెవరు చెప్పిండ్రు? పైన మాత్రం న ల్యాండ్ నీట్‌గా ఉంది. అంటే నచ్చలేదు కదా మాకు. అంటే తెలుసుకున్నాం కాబట్టి కాదా? తెలుసుకుంటే ఆ! తీసుకోరు. ఓకే. సాధారణంగా మీరెళ్తే తెలియదు కాబట్టి తీసేసుకుంటారు. తీసేసుకుంటాము. తీసేసుకుంటారు. అలాంటి ల్యాండ్ 6 అడుగుల లోపల ఇవన్నీ పెట్టేశారు. ఒక ఓకే. 4 అడుగులో, 3 హ్మ్. అడుగులో పెట్టేశారు. అవన్నీ చనిపోయి, కుళ్ళిపోయి ఆ ల్యాండ్ అంతా సర్వనాశనం అయిపోయింది. మరి గురుగారు అది మాకెలా తెలియాలంటారు? మేమెలా తెలుసుకోవాలంటారు అలా ఉంది భూమి అని? అదే నేను చెప్తున్నాను ఇప్పుడు. అయితే ఇలాంటివి మనం చేయలేం. హ్మ్. కాలిక్యులేట్ చేయలేం. చేయాలి. సో, దీని గురించి మనకు ల్యాండ్‌కి సంబంధించి హిస్టరీ కావాలి. హ్మ్. ఓకే. హిస్టరీ అంటే అసలు ఈ ల్యాండ్ ఎవరిది? ఎవరిది? ఎప్పటినుంచి ఇది ఖాళీగా ఉంది? హ్మ్. అసలు ఇంతకుముందు ఇది ఎవరిది? ఎక్కడెక్కడ ఎవరెవరు మార్చుకున్నారు? ఇక్కడ ఏం పండించారు? ఇది బిల్డింగ్ ఉందా? ఇల్లు ఉందా? ఏముందా? హ్మ్. ఇవన్నీ చెక్ చేయాలి. ఇప్పుడు నేను సింపుల్‌గా ఒక సంఘటన చెప్తా. పెద్ద శంకరంపేట్ హ్మ్. ఊర్లో ఒక వ్యక్తి నన్ను పిలిపించాడు. ఓకే. ఆ! ఆ ఇంటికి వెళ్ళి మా దగ్గర కొన్ని ఆరా స్కానర్స్‌తో మేము చెక్ చేసినప్పుడు లోపల ఏదో కళేబరాలు ఉన్నాయి అని మాకు తేలింది. హ్మ్. ఆ ఇల్లు వాళ్ళు 3 అంతస్తులు కట్టేశారు. హ్మ్. కట్టినప్పటి నుంచి అసలు ఆ ఇంట్లోకి రావడం లేదు. అసలు పని గావట్లేదు. అన్నీ బ్లాక్స్. అందరూ చెక్ చేశారు. చాలామంది వాస్తవాలొచ్చారు, హ్మ్. వెళ్లారు. కానీ అసలు ఏమీ లేదు. మేము స్కానర్‌తో చెక్ చేసినప్పుడు హ్మ్. ఏదన్నా చనిపోయింది ఉందా అని చెక్ చేస్తే దాంట్లో ఉంది అని తేలింది. ఓకే. ఆ! తేలింది. అయితే అది తేలిన మరుక్షణంలో అసలిక్కడ ఎందుకుంటది? మేము తవ్వినప్పుడు మాకేం కనబడలేదు అన్నారు. హ్మ్. అదెక్కడుంది కరెక్ట్ బ్రహ్మస్థానంలో ఉంది. ఓహ్! హ్మ్. బ్రహ్మస్థానంలో ఉంది. అది ఎట్లా తేలింది వాళ్ళకు అంటే, సరే ఈ ల్యాండ్ ఎవరిది అని అడిగాను. ఈ ల్యాండ్ ఈ పర్టిక్యులర్ వాళ్ళది. ఈ మొత్తం ల్యాండ్ వాళ్ళదే. హ్మ్. ఇక్కడ ఒక మిల్ ఉండేది అని చెప్పారు. మరి ఇక్కడ ఇట్లా కళేబరాలు ఉన్నట్టు నాకు డౌట్ ఉంది అంటే, లేదు సార్ ఇక్కడ పందులు చనిపోయినప్పుడు ఇక్కడనే పాతేసినాం అన్నాడు ఆయన. హ్మ్. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఓనర్ పక్కనే ఉన్నాడు. హ్మ్. ఆ మాట చెప్పిన తర్వాత మొత్తం తవ్విపిచ్చిండు. నిజంగా ఉన్నాయి. ఓహ్! ఉన్నాయండి. చనిపోయిన పంది మొత్తం కుళ్ళిపోయి, ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయ్యి, అటువంటి దాని దాని మీద మీద మీరు ఇల్లు ఉంటారా? కట్టారు. మీరుంటారా అసలు? ఉండము. దాని నెగెటివ్ నెగెటివ్‌నెస్ అంతా ఉంది. అవును. ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. ఉంటుందా? ఖచ్చితంగా ఉండదా? ఉంటుంది. హ్మ్. ఉంటుంది. సో, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మళ్ళొకసారి చెప్పండి. ఇప్పుడు మళ్ళా దానికి క్లారిటీ వస్తది. స్థల దోషాలనేవి అంటారు. అసలు అది నిజమేనా? దోషాలన్నారు ఆ! గదా! అవునండి. అదే దోషం ఇప్పుడు మీకు కనబడిందా? కనబడింది. క్లియరా? అవును. మరి దోషాలు రాకుండా ఉండాలంటే ఏం జేయాలి? పోనీ అవన్నెందుకు? హ్మ్. నేనిప్పుడు సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వెళ్ళే రూట్‌లో ఓకే. జోగిపేట్ ఉంది. హ్మ్. అవును. జోగిపేట్ క్రాస్ అయిన ఒక 4, 5 కిలోమీటర్ల తరువాత హ్మ్. లెఫ్ట్ సైడ్ మొత్తం కచ్రా ల్యాండ్ ఉండేది. అవును. మొత్తం కోళ్ళు, వాటి యొక్క పేగులతో సహా ఇన్నర్ పార్ట్స్ అన్నీ గూడా అట్లా హ్మ్. చిల్లం పల్లం వేసేసి మొత్తం గలీజ్ ల్యాండ్. ఖాళీ ల్యాండ్‌లో. హ్మ్. గలీజ్ ల్యాండ్. హ్మ్. ఖాళీ గలీజ్ ల్యాండ్. హ్మ్. ఆ ల్యాండ్ పక్క నుంచి వెళ్తే ముక్కు మూసుకొనే పోవాలి. అలాంటి గలీజ్ ల్యాండ్‌లో మట్టి మొత్తం పోసేసి లెవెల్ చేసి ప్లాట్ చేసి అమ్మేశారు. అది ఎవరైతే కొనుక్కున్నారో ఆ దోషం వాళ్ళకుంటదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అది తెలియదు మీరు కాబట్టి వాళ్ళకి. మీరు తవ్వేటప్పుడు మొత్తం ఇవన్నీ కనిపిస్తాయి. అవును. వెళ్తున్నాయి. ఇప్పుడు దోషం ఉన్న ల్యాండ్ అంటే మనం కనిపెట్టలేం. అవును. ఎప్పుడు కనిపెట్టొచ్చు మనం అంటే, మనం ఒక ల్యాండ్ దగ్గరికి వెళ్ళి అట్లా నుంచోంగానే
మనకు ప్రశాంతంగా అనిపిస్తే, పాజిటివ్నెస్ కనిపించాలి. పాజిటివ్నెస్ కనిపిస్తే అది మంచి ల్యాండ్. నెగిటివ్గా అక్కడ అంటే మనం ఉండబుద్ధి వెళ్ళగానే కావట్లేదు, చిరాకు అనిపిస్తే చిరాకు అనిపిస్తే అక్కడ వద్దు, ఇలా కూడా వెళ్ళిపోతాం. తెలుసుకోవచ్చు అంటారు. తెలుసుకోవచ్చు ఓకే. 100%. కానీ ఇవి తెలుసుకోవాలంటే మెడిటేషన్ చేసిన వ్యక్తి కావాలి. ఓకే. మెడి అందరికీ తెలీదు అంటారు. అందరికీ తెలియదు. అంత సాధారణంగా ఎట్లా తెలుస్తుంది? ఓకే. ఇప్పుడు జనరల్‌గా దేని మీద ఇప్పుడు ఏదైనా సాధన చేయాలంటారు. సాధన చేయాలి. అయితే మెడిటేషన్ చేసేవాళ్ళు అక్కడ జస్ట్ కూర్చొని ఒక్క 2 మినిట్స్‌లో వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగితే ఆ ల్యాండ్ సూపర్. ఓకే. పాజిటివ్నెస్ ఉండాలి. పాజిటివ్‌నెస్. హ్మ్. ఒకవేళ వాళ్ళు అక్కడ కూర్చొని అసలు మాకు కనెక్ట్ కావట్లేదు సార్ అంటే అక్కడ ల్యాండ్ డిస్టర్బెన్స్ ఉంది అని. సో హ్మ్. అది అవాయిడ్ చేసేసేయాలి. హ్మ్. దీన్ని మనం చూసైతే కనిపెట్టలేం. సో గతంలో నేను భూమికి సంబంధించిన పరీక్షలు ఏ విధంగా చెప్పానో ఆ విధంగా కొన్ని పరీక్షలు చేయొచ్చు. లేదు అంటే గనక అది ఎవరెవరి దగ్గర నుంచి వచ్చింది, అక్కడ ఏం పెట్టారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ మాకొద్దు, మీ ల్యాండ్ మొత్తంలో ఒక 8 అడుగులు మొత్తం మట్టి, 6 అడుగులు 8 అడుగులు మట్టి మొత్తం తీసి ఏమీ లేవనుకోండి, తవ్వినా తెలుస్తుంది అంటారు. తవ్వినా తెలుస్తుంది. లేకపోతే మనం పాస్ట్ ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళ దగ్గర అన్ని తెలుసుకొని కొనడం మంచిది అంటారు. Yes, అన్ని 100. విధాలు తెలుసుకొని. Yes, లేతే అన్ని మీరు చెప్పినట్టు ఇలా 8 మట్టి మొత్తం తీసేస్తే క్లియర్ అయిపోయినట్టు. తవ్వి Yes. కూడా తెలుసుకోవచ్చు అంటారు. ఇప్పుడు బిహెచ్ఎల్లోనే శ్మశానం పక్కన ఇండ్లు కట్టారు. అవును అండి. అది చాలా ఇంటి కోసం పునాదులు తీస్తే మనిషి స్కెలిటన్స్ కూడా అవును. వచ్చినాయి, 4-5 వచ్చినాయి. అవును. అది తీశారు, పాడేశారు, ఇల్లు కట్టేసుకున్నారు. కట్టుకున్నారు. అయితే అవి ఉంటే మైనస్ పాయింట్. అది తీశారు కాబట్టి ఏం కాదంటారు. తీసి దాని చుట్టుపక్కల మట్టి మొత్తం సహా తీయాలి. ఓకే. తీసేస్తే క్లియర్, అది కూడా తీయాలి. తీసేసేయాలి. ఉమ్. ఎందుకంటే అదంతా అక్కడ లోపల Spread అయి ఉంటది. స్ప్రెడ్ అయి ఉంటుంది. నా సజెషన్ అయితే ఉమ్. ఒక మంచి ఇల్లు నిర్మాణం చేస్తున్నాం అంటే మంచి ఫ్రెష్ పొలం అయితే ఏమీ కాదు. ఉమ్. కానీ పొలంలో కూడా ఏదైనా ఆవులు చనిపోయినా లేకపోతే కుక్కలు చనిపోయినా పాతేస్తుంటారు. మనిషి చనిపోయినా మా పెద్దవాళ్ళది ఆ వాళ్ళ పొలంలోనే వాళ్ళ పెట్టుకుంటారు పొలం కదండి. ఇది అవును. కాబట్టి మేము ఇక్కడే పెట్టుకుంటామని చెప్పి అందులోనే పాతేస్తారు. సో అలాంటివి చేసినప్పుడే నెగిటివిటీ. ఉమ్. మరి ఆ నెగిటివిటీ పోవడానికి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయితే మళ్ళీ న్యూట్రల్. అవును. సో ఇంకా కొంతమంది ఏం మాట్లాడతారు అంటే శల్యాలు లేకుండా ఉంటే దీన్ని శల్య దోషము అంటాం. ఉమ్. సో ఏదైనా బోన్స్ ఇలాంటివి ఉంటే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. శల్యం అంటే ఏంటి గురుగారు? శల్యము అంటే ఒక మానవ దేహం చనిపోయిన తర్వాత మిగిలింది మొత్తం శల్యమే. ఓకే. ఒక బోన్ పీస్ ఉమ్. శల్యమే. ఒక ఇల్లు ఉంది, ఉమ్. ఇల్లు కూలగొట్టేసిన, ఉమ్. ఇల్లు కూలగొట్టిన తర్వాత దాని డోర్లు, విండోస్, గోడలు, మట్టి, ఇటుక, రాయి మొత్తం శల్యాలే. చనిపోయింది అది. ఓకే. చనిపోయిన దాని పీసెస్ అవన్నీ. ఉమ్. అట్లా ఒక మనిషికి సంబంధించి ప్రాణం పోయిన తర్వాత ఇదంతా స్కెలిటన్ లాగా అయిపోతుంది. మొత్తం బోన్స్ ఇవన్నీ వేస్టేజ్ అన్నమాట. సో ఇవన్నీ శల్యాలు. శల్యాలు అంటే బోన్స్ ఉండొచ్చు, కాలిన కట్టెలు ఉండొచ్చు, లేదంటే పెంకులు మన ఇంతకు ముందు పాత ఇళ్ళకు ఇంటికి ఉండే సంబంధించి మొత్తం పెంకులు. దాంట్లోనే అవును. పెట్టేస్తారు. పెంకులు ఉండొచ్చు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఉమ్. ఈకలు ఉండొచ్చు, లేదంటే ఎవరన్నా చనిపోయిన మనిషి మొత్తం పుర్రె ఉండొచ్చు, అస్థికలు. ఉమ్. అస్థికలు ఏవైనా ఉండొచ్చు. ఉమ్. అవన్నీ లేకుండా ఏ ఇల్లు అయితే ఉంటుందో అది నెంబర్ 1. ఇవన్నీ లేకుండా మనం చూసుకోవాలి. అంటే 8 అడుగుల లోతు తవ్వినా తెలుస్తది. లేతే మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నామో వాళ్ళ ఇక్కడ ద్వారా ఏమేమి ఉంది తెలుసుకోవచ్చు. అనేది తెలుసుకోవచ్చు. హిస్టరీ తెలియకుండా తీసుకోకూడదు. ఇవన్నీ తెలుసుకొని తీసుకోవాలంటారు. లేకపోతే ఇలా సింపుల్ గా నేను ఇప్పుడు చెప్పాను కదా, మీ ఇంటి కింద మీరు ఇల్లు కట్టేశారు, మీకు చాలా సమస్యలు ఉన్నాయి, అసలు ఎందుకు అర్థం కావట్లేదు. ఒక మనిషి వచ్చి అమ్మ ఈ ఇంటి కింద ఎవరిదో చనిపోయిన వ్యక్తిది ఉంది అన్నాడు, మీరు ఏం చేస్తారు? ఏం చేయలేము. ఏం చేయలేము. ఇల్లు కట్టేసుకున్నాం 4 ఫ్లోర్స్. అప్పుడు ఏం చేయగలం? నేనేమంటాను, ముందే మనం చూసుకొని నీట్ గా చేసుకోవాలి. మరి వాళ్ళు ఇల్లు కట్టినాక తెలిస్తే ఏం ఏం చేయాలంటారు? చేయలేము, దాన్ని తవ్వి తీయాలి, పిల్లర్ల కింద ఉంది అట్లా ఇట్లా ఉన్నది ఏం చేయలేము. ఇల్లు అమ్మేసేసి మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిపోవాలి. అంతే అంటారు. సో అట్లాంటివి ఉంటాయి. దానివల్ల హెల్త్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇల్లు అమ్ముకొని పోయే యోగం ఉండొచ్చు, మరణమే ఉండొచ్చు, గొడవలే జరగవచ్చు, ఎన్ని రెక్టిఫికేషన్. ఆ ఇంట్లో ఉన్నంతసేపు గొడవ పడతారు, బయటికి పోతే హ్యాపీగా ఉంటారు. అంటే ఆ ఇంటి దోషము, ఆ ఇంటి దోషం ఆ మన ఇంటి మీద దోషము. పడిందంటారు. ఇంటి లోపల కూడా ఒక పర్టికులర్ రూమ్ లో ఉంటే ప్రేమగా మాట్లాడతారు, ఒక పర్టికులర్ రూమ్ లో ఉంటే చెంచాకు కూడా కొట్లాడతారు. ఇట్లాంటివి కారణం లేకుండా గొడవలు అవుతుంటాయి. అంటే ఆ రూమ్ కి సంబంధించిన కింద భాగంలో ఉండొచ్చు, రూమ్ కొలతల్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో డైరెక్ట్ గా చూసి మనం జడ్జ్ చేయలేం, అది నాట్ పాసిబుల్. ఒక హెల్త్ డ్యామేజ్ అయితే మీరు ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, అతను చెక్ చేసి ఇది ఉండొచ్చు అంటాడు, కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడు. కన్ఫర్మేషన్ ఇవ్వరు. మేము కూడా అంతే, కన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా దీంతోనే వచ్చింది అనేది కన్ఫర్మేషన్ చెప్పలేము. అది నాట్ పాసిబుల్, చాలా కష్టం. అది ఉండొచ్చు అని అంటారు. ట్రయల్ చేసి సక్సెస్ చేసి చూడాల్సి వస్తుంది, డైరెక్ట్ అట్లా చెప్పాలి. ఎందుకంటే మేము కూడా
ఒక పరీక్ష చేస్తాం సార్, ఒక్కసారి ఇవి తీసి మీరు చూడండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కొన్ని సార్ మాకు ఇట్లా ఈ బిజినెస్ ఇట్లా నడుస్తుంది, మాకు ఇట్లా ఇన్కమ్ పర్పస్లో ఇట్లా లేదు, చూసి ఇది ఒక్కటి చేయండి మీకు మంచి రిజల్ట్ వచ్చేస్తుంది అని చెప్తాను. ఆ ఒక్కటి చేస్తే చాలు. కొన్ని చెప్పలేను, కానీ మీరు కూడా 100% చెప్పలేమంటున్నారు. చెప్పలేము. ఉండొచ్చు, స్కాన్ చేసి ఉండకపోవచ్చు అంటున్నారు. కంపల్సరీ స్కాన్ చేసి డాక్టరే రిపోర్ట్ చెప్పకపోతే మేము ఏమంటే చేస్తాం. ఓకే. శాస్త్రాల్లో కొన్ని వివరణ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఒక టెస్టింగ్ చేయాలి, సరే టెస్టింగ్ కాదు వంట చేయాలి. ప్రతిరోజు వంట మీరే చేస్తారా? అవునండి. రైట్. 4 రోజులు సేమ్ వంట చేయండి, 4 టేస్ట్లు ఎందుకు వస్తున్నాయి? వస్తాయా రావా? కొంచెం కొంచెం తేడా వస్తాయి, కొద్దిగా తేడా వస్తుంది. కంపల్సరీ అట్లా ఉంటుంది అనమాట. మాక్సిమం 90% మేము టచ్ చేస్తాం, 100% చెప్పలేం. గురుగారు ఈ వీడియో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.